నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. ప్రధానంగా ఈరోజు ఎనాలిసిస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పతాంజలి యాడ్స్ మీద, అలాగే వారు రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సో దీనికి సంబంధించి మనం బ్యాక్ అండ్ స్టోరీ మాట్లాడుకుంటే అసలు పతాంజలి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పతాంజలి అనేది మనకి గుర్తు రాగానే మొదటిగా మనకు గుర్తొచ్చే పేరు రామ్దేవ్ బాబా. సో ఈ రామ్దేవ్ బాబా అలాగే ఆచార్య బాలకృష్ణ వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరూ కలిసి పతాంజలి ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. బిఫోర్ పతాంజలి వీరు దివ్య ఫార్మసీ అనే ఒక ఫార్మసీ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీలో ఔషధాలు, మూలికలకు సంబంధించి వీరికున్న ఆయుర్వేద పరిజ్ఞానంతో కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకొచ్చారు మార్కెట్లోకి. సో ఆ ప్రొడక్ట్స్ జనాలు కూడా వాడిన తర్వాత దానికి మంచి ఆదరణ రావడం చూశారు. సో దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనే ఉద్దేశంతో వేరే ప్రొడక్ట్స్ని తీసుకురావాలి అని ఆలోచించినప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసే క్రమంలో దివ్య ఫార్మసీ అనేది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండటంతో దాన్ని ఎక్స్పాండ్ చేయలేక దాని తర్వాత పతాంజలి అనే పేరుతో మరొక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ పతాంజలి అనే పేరుతో బ్రాండ్స్ని రిలీజ్ చేశారు. సో పతాంజలి అనే బ్రాండ్ ఒకటి మార్కెట్లోకి వస్తుంది అని అంటే, జనరల్గా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది అని అంటే దానికి మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ ఎంత హైలో ఉంటే ఆ ప్రోడక్ట్కి అంత వాల్యూ ఉంటుంది, జనాల్లోకి అంత త్వరగా రీచ్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే, రామ్దేవ్ బాబా ఎలాగో యోగాకి సంబంధించి పాపులర్ అయిన మనిషి. సో యోగాకి సంబంధించి ఆయన ఎలాగో జన ఆదరణ చాలా ఎక్కువగా ఉంది ఆ టైంలో. సో ఇదే దాన్ని ఎన్కాస్ట్ చేసుకొని ఆయనతోనే ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేపించారు పతాంజలి వాళ్ళు. సో ఒక యోగా గురువే పతాంజలి ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తున్నారు, ఆయనే స్వయంగా యూజ్ చేయమని చెప్తున్నారు అంటే మెడికల్గా హెల్త్ పరంగా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ మంచిది అనే ఉద్దేశంలో జనాలు కూడా వెళ్ళిపోయారు. సో అదే ధోరణిలో కొన్నాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని బాగా హైలో వాడిన తర్వాత మార్కెట్లో కూడా పతాంజలి అనే ఒక బ్రాండ్ పడిపోవడం, దానికి తోడు మిగతా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేద్దామని ఆ సంస్థ ఆలోచించింది. సో అందులో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. యూనిలివర్ కానీ, హిమాలయ కానీ, డాబర్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ లాంచ్ చేసే కంపెనీస్కి కూడా పోటాపోటీ పోటాపోటీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒకే కంపెనీ ఇంత హై గ్రోత్ ఒకేసారి పిచ్లోకి వచ్చినప్పుడు ఒకేసారి డ్రాస్టిక్గా కిందకు కూడా పడిపోతుంది అనేది మనం హిస్టరీలో చదివే ఉంటాం. సో అలాగే ఇక్కడ కూడా రిపీట్ అయింది, పతాంజలి విషయంలో కూడా అదే రిపీట్ అయింది. సో ఈ పతాంజలి అనేది ఎఫ్ఎంసీజీ ఫస్ట్ ఫార్మసీ కాడ నుంచి, దాని తర్వాత మెడిసిన్స్ ఎక్స్పాండ్ చేయడం కాడ నుంచి, దాని తర్వాత ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్కి వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంది. అలాగే పతాంజలి తన బిజినెస్ని క్లాతింగ్ వైపు కూడా ఎక్స్పాండ్ చేసుకుంది. అలాగే తనకి సంబంధం లేనివి బిజినెసెస్ కూడా ప్రొడక్ట్స్ని కూడా మార్కెట్లోకి తీసుకురావాలని ట్రై చేసి బిజినెస్ డైవర్షన్ అయిపోయి మొత్తానికి డ్రాస్టిక్గా కిందకి రావడం జరిగింది మార్కెట్ గ్రోత్ అనేది. సో ఆ టైంలోనే కరోనా వచ్చింది. సో కరోనా వాళ్ళకి ఒక లైట్ లాంటిదని చెప్పుకోవచ్చు. సో ఆ టైంలో చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్లో ఏది మంచిది అని చెప్తే అది యూజ్ చేసేసి ముందైతే మన ప్రాణాలను కాపాడుకునే అనే సిచ్యువేషన్లో పబ్లిక్ ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకొని ఆ టైంలో ఒక ఆయుర్వేదానికి సంబంధించి ఒక మెడిసిన్ని పతాంజలి లాంచ్ చేసింది. సో అది ఎంత జనాదరణ పొందింది అనేది కూడా మనందరం చూసాం. సో ఆ తర్వాత ఈ పతాంజలి యాడ్స్కి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు. సో ఏ విధమైన అంటే డాక్టర్స్ని కించపరిచేలాగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుందని, అసాధారణంగా జరగలేనివి కూడా వాళ్ళు ఆ యాడ్స్లో చూపించి జరుగుతాయి అంటూ కూడా ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారు అంటూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ పిటిషన్లో పేర్కొంది సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన పిటిషన్లో. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటు రామ్దేవ్ బాబాకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆయన విచారణకి హాజరు కాకపోగా దాని తర్వాత కొన్ని ప్రెస్ మీట్స్ కూడా ఆయన అటెండ్ అయ్యారు. సో ఔషధాలు, మూలికలకు సంబంధించి కొన్ని యాడ్స్ చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా, అలాగే విచారణకి హాజరు కావాల్సిన రామ్దేవ్ బాబా హాజరు కాకపోవడం, ఈ కోర్టు ధిక్కరణకి ఉల్లంఘించినందుకు గాను రామ్దేవ్ బాబా మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా ప్రోగ్రెస్ అయిన అప్డేట్ ఏంటి అంటే, రామ్దేవ్ బాబాతో పాటుగా ఇప్పుడు ఆయన
పతాంజలి మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆచార్య బాలకృష్ణకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సో సుప్రీంకోర్టు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ని ఆపాలని, లేకపోతే దానికి తగ్గ జరిమానా విధించాల్సి వస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక చిన్న జరక్ లాంటిది ఇచ్చింది. సో ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, దానికి సంబంధించి ఎందుకు ప్రశ్నించలేదు, వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటూ కూడా నరేంద్ర మోదీపై కూడా కొంత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో మొత్తంగా వీరిద్దరూ అయితే కోర్టుకి హాజరు అవ్వాల్సింది పోయి అవ్వకపోగా వాళ్ళ న్యాయవాదితో ఎందుకు మా మీద ఇలాగా కేసు ఫైల్ చేయవలసి వచ్చింది అంటూ కూడా రిటర్న్ ఫైల్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు మీరు తదుపరి విచారణకి హాజరవుతారు కదా, ఆ హాజరైన తర్వాత ఆ రోజు దీని గురించి మాట్లాడుకుందాం అంటూ కూడా వాళ్ళకి రిటర్న్గా సమాధానం ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ కేసు ఫైల్ చేయడం, దాని తర్వాత అప్పటికి కూడా వినుకోకుండా వీళ్ళు ప్రెస్ మీట్కి హాజరవడం, ఇదంతా కూడా కోర్టు ధిక్కరణకి ఉల్లంఘనకి చేసినందుకు గాను రామ్దేవ్ బాబాతో పాటుగా ఆచార్య బాలకృష్ణకు కూడా కేసులో పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడాలి మరి ఫ్యూచర్లో ఏం జరగబోతుందా అనేది.